శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా శ్రీ మహావిష్ణువుని స్తుతి చేస్తూ ఉన్నారండి. దక్షయజ్ఞము తిరిగి పూర్తి చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ఆయన అందరూ స్తుతి చేస్తూ ఉన్నారు. బ్రహ్మగారు ఇట్లా అంటూ ఉన్నాడండి. కన్నులు చూడగలవనుకొనుట భ్రాంతి, రెండు పదార్థముల నడుమ భేదమును గ్రహించుటకు మాత్రమే కన్నులు పనిచేయును. రెండు పదార్థాలకు నడుమ భేదం అండి, అంతవరకే కన్నులు పనిచేస్తుందట. మరి చూస్తోంది ఎవరు? అట్టి సకల పదార్థములలో గల నీ రూపము ఎట్లు చూచును? నీ రూపము మాయతో నిండి కనిపించును. అంటే పై అర్థము, పై భేదము కళ్ళు చూస్తాయి కానీ లోపల ఉన్నావు నువ్వు. అన్ని పదార్థాలలో లోపల నువ్వు ఉన్నావు. సకల పదార్థములలో గల నీ రూపము ఎట్లు చూచును? అవి కళ్ళు చూడలేవుగా. నీ రూపము మాయతో నిండి కనిపించును. అస్తిత్వము లేక ఉన్నట్లు కనిపించు రూపముల వెనుక నీ రూపముండును. జ్ఞానమునకు కావలసిన ప్రయోజనములు, కారణములు సత్వాది గుణములుగా ఉండును. వానికి ఆశ్రయమై నీ రూపముండును. కనుక అన్నింటికీ ఆశ్రయం ఆయనే. కనుక అది ఉపమానములకు కూడా లొంగదు. అంటే ఫలానా దాంతో పోలిక చేద్దామన్నా కూడా లొంగదయ్యా. ఎందుకంటే నీతో పోలిక చేస్తారంటే ఇంక నీతోగా సమానంగా ఉండాలి. ఎవరు ఎక్కడ దేంతో పోలిక చేస్తాం? కనుక అది ఉపమానములకు కూడా లొంగదు. పోలికకు తెచ్చు వస్తువులు త్రిగుణములతో నిండి మేమెరిగినవై ఉండును. అవి దేని యందున్నవో దానికి పోలికలు ఎట్లు కలుగును అంటున్నారు మాస్టర్. పోలికకి తెచ్చేటువంటి వస్తువులు త్రిగుణాలతో నిండి మనకు తెలిసిందై ఉండాలి కదండి. అంతే కదండి, త్రిగుణాలతో నిండాలి, మనకి తెలిసిందై ఉండాలి. అవన్నీ మళ్ళీ దేని యందున్నాయి? భగవంతుడి యందున్నాయి. మరి వాటిలతో భగవంతుడిని పోల్చడం ఎట్లా కదండి? అవన్నీ దేని యందున్నవో దానికి పోలికలు ఎట్లగును? నీది విలక్షణమైన రూపము అంటే లక్షణము లేనిదైన విశేష లక్షణములతో కూడి ఉండును అని అర్థం అండి. దానికి మాస్టర్ చెప్తున్నారు. బ్రహ్మగారు ఏమన్నారు? నీది విలక్షణమైన రూపము అన్నారు. అంటే దాని అర్థం లక్షణములు లేనిదైన విశేష లక్షణములతో కూడి ఉండును. ఫలానా లక్షణం అని చెప్పలేము. ఆ లక్షణము లేనిది, ఆ లక్షణము లేకపోవటం అనేటువంటి విశేష లక్షణం అండి, దాంతో కూడి ఉంటుంది. నిన్ను ఆత్మతోనే స్మరించెదను. వివిధ స్థితులు నీకు వర్తింపవు. చూచుటకు పనిచేయు ఆవరణలు నిన్ను చూడలేవు. కళంక రూపములైన మా ఇంద్రియాదుల లోపములు నీకు సంబంధించినవి కావు. అన్నీయు నీ అందుండుట వలన నిన్ను మించిన చూపు ఉండదు. చూడవలెను మొదలగు సంకల్పములు నీ యందు ఉండవు. కనుక నిన్ను చూచువారే రూపాదులుగా మేల్కొల్పి చూడవలెను. వేద మార్గం ఒక్కటే నిన్ను తెలియుటకు మార్గము. అంటే మాస్టర్ చెప్తున్నారు, సృష్టి ఉన్నప్పుడు మేమందరము కనుక ఈ సృష్టింపబడిన మార్గమున మాత్రమే మేము నిన్ను చూచుట సాధ్యము. సృష్టి ఉన్నప్పుడు ఈ సృష్టింపబడినటువంటి మార్గంలో మేము నిన్ను చూడటం సాధ్యమవుతుందయ్యా. చూచువాడు సృష్టింపబడనిచో చూచుట ఉండదు. చూచువాడే సృష్టింపబడిపోతే ఇంకా ఎట్లా చూస్తాడు? చూడలేడు. కనుక సృష్టింపబడిన మార్గమున మాత్రమే నిన్ను చూడటం సాధ్యం అని బ్రహ్మగారు స్తుతి చేశారండి. ఇంకపోతే ఇంద్రుడు అంటూ ఉన్నాడు. ఇంద్రుడు ఇట్లా నేను నీ దేహము దితి సంతానమును నశింపచేయు సాధనము. దితి సంతానం అంటే రాక్షసులు కదండి. అదితి సంతానం అంటే దేవతలు. కనుక నీ దేహం ఏంటి? దితి సంతానమును నశింపజేయు సాధనము. వెలుగుచున్న 8 బాహువులతో కూడినది. యోగుల మనస్సునకు అనురాగము కలిగించును. అట్టి నీ దేహము అసత్యము కాక శాశ్వత రూపమందిన సృష్టి స్వరూపముగా స్మరింతును. ఇంద్రుడు అంటూ ఉన్నాడు, నీ దేహము
శాశ్వత రూపమందిన సృష్టి స్వరూపము. సృష్టి అంతా భగవంతుడే, సృష్టిగా ఉన్నది భగవంతుడే, సృష్టిగా దిగి వచ్చింది భగవంతుడే. అందువల్ల ఇంద్రుడు ఏమంటున్నాడు, అట్టి నీ దేహము అసత్యము కాక శాశ్వత రూపమందిన సృష్టి స్వరూపముగా స్మరింతును. ఇక్కడ ఏమంటున్నాడండి, 8 బాహువులతో కూడినది అంటున్నాడు కదండి. అంటే నీ దేహము 8 బాహువులతో కూడింది, వెలుగుచున్నది అన్నారు కదా. మాస్టర్ చెప్తున్నారు, 8 చేతులు అనగా 8 జాములతో కూడిన అహోరాత్రమయ కాలస్వరూపము. అహోరాత్రములు 24 గంటలు ఒక రోజు అంటాం కదండి. దాన్ని జాముల కింద విడగొడితే 8 జాములు, 8 మూళ్ళు 24 కదండి. 8 చేతులంటే అర్థం అది. అహోరాత్రమయ కాలస్వరూపము 8 జాములతో కూడి ఉంటుంది. అట్లే 8 పక్షములతో కూడిన 3 కాలములు గల సంవత్సర స్వరూపము. సంవత్సరానికి 3 కాలాలు ఉంటాయి. ఒక్కొక్క కాలం 4 నెలలు అనుకుంటే ఆ 4 నెలల్లో మళ్ళీ 8 పక్షాలు ఉంటాయి. 8 బాహువులు అంటే అర్థం అది. 8 బాహువులు ఉంటే 8 పక్షములతో కూడిన 3 కాలములు గల సంవత్సర స్వరూపము. ఈ పక్షములే అమావాస్య, పూర్ణిమ అనబడు పర్వములు. ఈ విభాగమునే 3 పాదములు గల గాయత్రీ ఛందస్సు అందురు. జగత్తు అశాశ్వతముగా మిథ్యారూపముగా ఏర్పడి ఉన్నది. అట్టి జగత్తు శాశ్వతముగా వర్తించుచునే ఉన్నది, ఉంటూనే ఉందిగా. జగత్తు అశాశ్వతము, మిథ్యారూపము అని అంటున్నారు. శాశ్వతంగా ఉన్నది కనుక ఈ శాశ్వతత్వము నారాయణుని జగద్రూపము. శాశ్వతుడు ఎవరు? పరమాత్మ భగవంతుడు. కనుక శాశ్వతంగా వర్తిస్తూనే ఉన్నది జగత్తు. అశాశ్వతము, మిథ్యారూపం అంటే మార్పు చెందుతూ ఉంటుంది. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఇట్టి జగత్తు శాశ్వతముగా వర్తించుచునే ఉన్నది కనుక ఈ శాశ్వతత్వము నారాయణుని జగద్రూపము. ఆ తర్వాత ఋత్విక్కుల భార్యలు అంటూ ఉన్నారండి, నీ పాదములు అర్చించుటకై ఈ యజ్ఞము దక్షునిచే రూపొందింపబడి శివుని రోషమున భస్మమై శ్మశాన భూమి అయి ఉన్నది. ఇందలి ఉత్సవమే సద్దుమణిగిపోయినది. దానికి నీ పద్మపత్ర నేత్రములతో చూచినచో మరలా పవిత్రమై వెలుగొందును. అయ్యా, నీ చూపు పడితే మళ్ళా పవిత్రమై వెలుగొందుతాయి అని అంటూ ఉన్నారండి. ఈ రకంగా శ్రీ మహావిష్ణువుని వారి వారి పద్ధతుల్లో స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఋత్విక్కుల భార్యలు ఏమన్నారు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఋషులు ఇట్లా అంటూ ఉన్నారండి, భగవంతుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. నీవు మావలనే కర్మలను సంకల్పింతుము, ఆ కర్మఫలములను పొందవు. కర్మలు సంకల్పిస్తావయ్యా, కానీ ఫలితాన్ని పొందవు. ఇతరులు సంపదకై లక్ష్మిని ఆరాధింతురు, ఆమె నిన్ను వరించినది. అందరికీ సంపదించేటువంటి లక్ష్మి అమ్మ జగన్మాత నిన్ను వరించిందయ్యా, అయినను నీవు గమనింపవు. నీ నడవడిని గూర్చి ఏమని పొగడెదము? ఋషులు అంటున్నారండి. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, మావలనే నీవు కర్మలను సంకల్పింతువు, కానీ వాని ఫలములను పొందవు. అనగా విష్ణువు ఈ విశ్వము మొత్తమును సంకల్పించును. ఆయన సంకల్పిస్తేనే కదండి మరి వస్తోంది సృష్టి. కనుక ఈ విశ్వం మొత్తాన్ని ఆయన సంకల్పిస్తాడు. అందు పుట్టిన బ్రహ్మాదులు తమ తమ పనులు చేయుటకు సంకల్పింతురు. ఎవరి డ్యూటీ వాళ్ళది. బ్రహ్మాదులు తమ తమ పనులు చేయటానికి వాళ్ళు సంకల్పిస్తారు. విష్ణుని పని అని చేసినచో దాని సాధక బాధకములు వారికి అంటవు. అదండి ఉన్న రహస్యమంతా ఇక్కడ ఉంది. భగవంతుడి పని అని చేస్తే కనుక దాని సాధక బాధకాలు అంటవండి. విష్ణువు కన్నా వేరుగా సొంత పనులు చేసుకొన్నచో బాధ్యత వారిదై చిక్కుపడుదురు. భగవంతుడి పని కాకుండా ఇది మన పని అని చేసుకుంటే ఏమవుతుందండి? బాధ్యత మనదవుతుంది, చిక్కుల్లో పడతాం. అట్లే జీవులు తమ నిత్య జీవితమందలి పనులను భగవంతుని సృష్టిలోని పనులుగా తెలిసి చేసినచో వాని ఫలములు వారికంటవు.
సొంత సంకల్పముతో పనులను సృష్టించుకొని చేసినచో సంసార బాధలను అందుదురు. భగవత్ సమర్పణగా చేసుకోవాలి పనులు ఏవైనా కూడా. సృష్టిలోని పనులుగా తెలిసి చేసినచో వాని ఫలాలంటవయ్యా. సొంత సంకల్పంతో పనులని కనుక సృష్టించుకొని చేస్తే, అంటే మనకు మనం కల్పించుకొని సృష్టించుకొని సొంత సంకల్పం పెట్టుకొని చేసుకుంటే ఏమవుతుంది? సంసార బాధలు వస్తాయి అంటున్నారండి. దీనికి చక్కటి ఉదాహరణ చెప్తూ ఉన్నారండి. గవర్నమెంట్, ప్రభుత్వము, ఆ ప్రభుత్వంతో ఈ భగవత్ ప్రభుత్వాన్ని పోలుస్తున్నారు. చూడండి మాస్టర్, ఎంత చక్కటి ఉదాహరణ. శ్రద్ధగా విందాం. ఏ దేశమునైనా ప్రభుత్వము ప్రజలకు దేశ సంపదను కల్పించి పంటలు పశువుల రూపమున వృద్ధి చేయుటకు ప్రజలకు అవకాశము కూర్చును. ప్రజలకు అవకాశం ఇస్తుంది. ఏ దేశంలో అయినా అంతే, ఏ ప్రభుత్వమైనా అంతే. దేశ సంపదను కల్పిస్తుంది. పంటలు పశువుల రూపంలో, ఇవన్నీ సంపదండి. పంటలు పశువుల రూపమున వృద్ధి చేయుటకు, ఇవన్నీ దేశ సంపద. ఈ దేశ సంపదని, పంటలు పశు సంపద, ఇవన్నీ దేశ సంపద కదండి. వీటిని వృద్ధి చేయడానికి ప్రజలకు అవకాశం కూరుస్తుంది. దానిని సాధించుటకు వివిధ శాఖలను ఏర్పరిచి పరిపాలకులను అధికారులను నియమించును. వృద్ధి పొందించు సంపదలు జీవనాడులలోని రక్తము వలె సమానముగా ప్రసారముగుటకు ధనమును ముద్రించి ఇచ్చును. బాగుందయ్యా, సంపదల్ని వృద్ధి పొందించావు. గవర్నమెంట్ అంటున్నాము, పంటలు పశువులు ఇవన్నీ సంపద అంటున్నాము. వీటిని గవర్నమెంట్ వృద్ధి పొందిస్తుంది. దానికి అధికారులను నియమిస్తుంది, పరిపాలకులను నియమిస్తుంది, రకరకాలుగా నియమిస్తుంది. అయితే ఈ వృద్ధి పొందించేటువంటి సంపదలు ఏం చెయ్యాలి? జీవనాడులలోని రక్తము వలె, రక్తము అన్ని జీవనాడులకి సరఫరా అవుతుంది కదండి, పైనుంచి కిందకి తిరిగి అన్ని జీవనాడులకి, మూలమూలలకి, అన్ని పార్ట్స్కి, అన్ని అవయవములకి సరఫరా అవుతుంది. అట్లాగే ఈ వృద్ధి పొందించేటువంటి సంపదలు కూడా జీవనాడులలోని రక్తము వలె సమానముగా ప్రసారమగుటకు ధనమును ముద్రించి ఇస్తుంది గవర్నమెంటు. సమానంగా ప్రసారం అవటం కోసం ధనాన్ని ముద్రించిస్తుంది. నియమింపబడిన పరిపాలకులు ప్రభుత్వము కొరకై పనిచేసినచో లాభ నష్టములు ఉండవు. వీళ్ళు పరిపాలకులు కానీ అధికారులు కానీ ఏం చేయాలండి? ప్రభుత్వం కోసం పనిచేయాలి. అప్పుడు లాభ నష్టాలు ఉండవు. అట్లు కాక అలా చేస్తున్నారండి మన వాళ్ళు. మనం చూస్తున్నాంగా అధికారుల్ని, పరిపాలకుల్ని. అట్లు కాక సొంతమునకై డబ్బును కానీ సంపదలను కానీ ప్రత్యేకించుకొనుటకు లంచములిచ్చినచో తమకు ప్రత్యేకముగా లాభముండును. సంపదలు కానీ ప్రత్యేకించుకోవటం కోసం లంచాలు ఇచ్చారనుకోండి సొంతాని కోసము, అప్పుడు ప్రత్యేకముగా లాభం ఉంటుంది. అంతే కదండి. లంచం ఇస్తే మనకి ఏదో ₹1,00,00,000 శాంక్షన్ అవుతుంది, ప్రత్యేకంగా శాంక్షన్ అవుతుంది. దానివల్ల మనకి బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బుల కోసమే మనం లంచాలు ఇస్తాం. లంచం ఇస్తే ఏమవుతుంది? ప్రత్యేకముగా లాభముండును. లంచములు ఇచ్చునట్టి ఇతరుల వలన పోటీలు శత్రుత్వము ఏర్పడును. లంచం ఇచ్చి ఏదో అక్రమంగా తీసుకొచ్చుకున్నావు, అప్పుడు నీలాగా లంచం ఇచ్చేటువంటి వాళ్ళ ఇతరుల వల్ల పోటీ ఏర్పడుతుంది. దానితో శత్రుత్వాలు ఏర్పడతాయి. దానితో వర్గములు, పార్టీలు ఏర్పడి పరస్పర కలహములు, హత్యలు, అంతర్యుద్ధములు, తిరుగుబాటులు సంభవించి వినాశహేతువులగును. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదండి. మాస్టర్ చూడండి చక్కగా చెప్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. అంతర్యుద్ధాలు చూస్తున్నాం, హత్యలు చూస్తున్నాం, కలహాలు చూస్తున్నాం, తిరుగుబాటులు చూస్తున్నాం, వినాశం అవటం కూడా చూస్తున్నాం. ఎందుకని? అదిగో మాస్టర్ ఇచ్చారు. ఎందుకని? సొంత లాభం కోసమై లంచాలు ఇవ్వటము, ప్రత్యేకంగా లాభపడటం, తద్వారా పోటీలు ఏర్పడటం, తద్వారా శత్రువులు ఏర్పడటం, దాంతో వర్గాలు ఏర్పడటం, ఒకదాని తర్వాత ఒకటి, చివరికి ఏమవుతున్నాయి? వినాశ హేతువులగును. ద్రవ్యమునకు కల విలువ తగ్గి సంపద యొక్క అభివృద్ధి చెడి స్తంభించిపోతుందండి చివరికి. అప్పుడు ఏమవుతుందండి? తిండికై ఇతర దేశములను బిచ్చమెత్తవలసి వచ్చును. చక్కగా సంపద సృష్టించుకొని ప్రభుత్వం కొరకై అధికారులు కానీ పరిపాలకులు కానీ అందరూ చక్కగా పనిచేస్తే అప్పుడు ఇంకా సంపద వృద్ధి చేస్తుంది. ప్రజలకి సుఖము, ఆనందము, ఆరోగ్యము అన్నీ వస్తాయి.
కానీ ఇదిగో ఈ లంచాలు, నేనుగా సొంతగా లాభపడదామని అనుకోవటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి వినాశనం చెంది అభివృద్ధి చెడి స్తంభించి ఏమవుతుందండి, తిండికై ఇతర దేశములకు బెచ్చమెత్తవలసి వచ్చును. అట్లే ప్రజలు తమ తమ వృత్తుల యందు సొంత లాభము కోరి ఎవడికి వాడు తమ పోషణ మాత్రము ఉద్దేశించి కపట వాణిజ్యములు మున్నగునవి చేసినచో, కపట వాణిజ్యములంటే అన్యాయమైనటువంటి వ్యాపారాలండి. కపట వాణిజ్యములు మున్నకి చేసినచో ఆ పనులలో సాటి దుష్టులతో పోటీలు పడి, ఈ వీడిలాగా కపట వాణిజ్యం చేసేవాడు ఇంకోడు ఉంటాడు, ఇంకా చాలామంది ఉంటారు, వాళ్ళతో పోటీలు, దాంతో ఏమవుతుంది, ముఠాలు, దారిద్ర్యము తాండవిచ్చును. ఎవరెన్ని చేసినను ప్రభుత్వమునకు లాభ నష్టములు ఉండవు. ప్రభుత్వమనున్నది విశ్వదేహము కానీ వ్యక్తులు కాదు. ప్రభుత్వం అంటే విశ్వదేహం కానీ వ్యక్తులు కాదు కదండి. దుష్టులకు పరిపాలకులు ప్రజలు ఏర్పడిన చోట భగవంతుని వలె ప్రభుత్వము మాయమై ఇంకొక తావున దానిని ఉపాసించిన నిష్కాములకు ప్రత్యక్షమగును. నశించునది అధికారులు, ప్రజలు అనబడు జీవులు. దుష్టులకు పాలకులు ప్రజలు ఏర్పడ్డారనుకోండి, ప్రభుత్వం కూడా మాయమవుతుంది. ఎట్లా మాయమవుతుందిట? భగవంతుని వలె మాయమవుతుందిట. ఇంకొక తావున దానిని ఉపాసించేటువంటి నిష్కాములకు ప్రత్యక్షమవుతుందట. నశించేది ఎవరు? అధికారులు, ప్రజలు, అంతే. అంటే జీవులు, నశించబడేది జీవులు. ఇందు ప్రభుత్వము వంటి వాడు నారాయణుడు. అదండి ఇక్కడ పోలిక, అది ఎనాలజీ. ఇక్కడ ఈ ఉదాహరణలో మనకి చెప్పినటువంటి ప్రభుత్వము అలాంటి వాడు నారాయణుడు. అతని నుండి వ్యక్తమగునది యజ్ఞము లోకహితము. అధికారులు, పరిపాలకుల వంటి వారు దేవతలు, ప్రజల వంటి వారు జీవులు. చూడండి, ప్రభుత్వము, అధికారులు, పరిపాలకులు, జీవులు. ప్రభుత్వం అంటే ఏంటి? నారాయణుడు అని అనుకుంటే కనుక అధికారులు, పరిపాలకులు ఎవరు? దేవతలు. మరి ప్రజలు ఎవరు? జీవులు. సంపద వృద్ధి చేయుట వంటిది కర్మము, ధర్మము వంటిది కర్మఫలము. పరిపాలకులు కానీ ప్రజలు కానీ సమర్పణ బుద్ధితో చేసినప్పుడు కర్మ బంధింపదు. సొంతముగా తమకై వేరుగా సంకల్పించినప్పుడు బంధించును. ప్రభుత్వమునకు యజ్ఞమే కర్మము కనుక కర్మబంధం ఉండదు అంటూ ఉన్నారండి ఋషులు. ఈ రకంగా భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత సిద్ధులు అంటూ ఉన్నారండి. సిద్ధులు ఈ రకంగా స్తుతి చేస్తున్నారు. శ్రీహరి, సంసార దుఃఖమనబడు భయంకర దావాగ్నిచే వేడెక్కి మంటలు పుట్టిన మా మనస్సనబడు మదపుటేనుగు నీ కథామృతమనబడు నదిలో దిగి సంసార తాపమును పోగొట్టుకొని మరలా సంసార బాధలకై తిరుగదు. పరబ్రహ్మమును పొందిన ధీరుని వలె మరలా ఇహసుఖముల వైపు మ్రొగ్గదు. సిద్ధులు అంటున్నారు ఈ రకంగా. ఆ తర్వాత యజమానురాలైనటువంటి ప్రసూతి అంటూ ఉన్నదండి. యజమానురాలు అని ఎందుకు అంటున్నామంటే, యజ్ఞము చేసేటువంటి భార్య యజమానురాలండి. అంటే యజమానురాలంటే అర్థం ఏంటి? యజ్ఞము చేసేటువంటి వాని భార్య. కనుక ఆ దక్షుని భార్య ప్రసూతి ఇట్లా అంటోంది, స్తోత్రం చేస్తోంది భగవంతుణ్ణి. అయ్యా, దేహమునకు కాళ్ళు చేతులు కలిగినను మిగిలిన అవయవములన్నీ కలిగినను తలలేనిచో మొండెమగును కానీ దేహము కాదు. అట్లే యాజలు ప్రయాజలు అనబడు యజ్ఞాంగములతో కూడిన ఏ మహాయజ్ఞమైనను నీవు లేనిచో యజ్ఞము లేదు. నీవిట్లు వచ్చుట శుభమై ఈ యజ్ఞమును పరిపూర్తి చేసినది. ప్రసూతి అంటోందండి. అంటే ఏంటి? దక్షుని శిరస్సు ఖండింపబడినప్పుడు యజ్ఞము లేకపోయెను. దక్షుని శిరస్సు ఖండించబడింది కదండి, వీరభద్రుడు వచ్చాడు కదా, అప్పుడు ఏమైంది? యజ్ఞ ధ్వంసమైందని అన్నాం. అప్పుడు యజ్ఞము లేకపోయెను. మళ్ళీ ఆయనకి గొర్రె తలకాయని పెట్టారు కదండి. అంటే అర్థం ఏంటి? మేషరాశి శిరస్సుగా ఏర్పడినప్పుడు దక్షుని దేహము సంవత్సర పురుషుని దేహముగా ఏర్పడినది.
అందు విష్ణుడు అంతర్యామిగా దిగివచ్చుట వలననే ఇన్ని రూపములలో యజ్ఞమునకు అస్తిత్వము కలిగెను. కనుక భగవంతుడు అంతర్యామిగా దిగి రావటం వల్ల ఇన్ని రూపాల్లో యజ్ఞమునకు అస్తిత్వం కలిగింది అని ప్రసూతి చెప్తూ ఉన్నదండి. ఇంకా శ్రీ మహావిష్ణువు స్తుతి పూర్తి కాలేదండి, ఇంకా ఉన్నది. చాలా బ్రహ్మాండంగా అందరూ కూడా చక్కగా భగవంతుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.